మనకి లేనిపోయిన డౌట్లు వస్తూ ఉంటాయి. ఆయన చెప్పిన కూడా యోనాకు కూడా వచ్చాయి కదా. ఆయన ఏం చెప్పాడు? పేతురికి ఏం చెప్పాడు? కాస్త నీ దోణి లోపలికి నెట్టి వల వేయమని చెప్పాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దానికి పేతురు ఏమంటాడు? నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాను ప్రభువా అంటాడు. అంటే రాత్రి అంతా నువ్వు ప్రయాసపడింది దానికి తెలీదా? తెలుసు. అంటే మనిషి యొక్క ఆలోచన ఎలాగా ఉంటుందంటే, దేవుడు చెప్పినా, దేవుని సేవకుడు చెప్పినా, దేవుని పిల్లలు చెప్పినా, విశ్వాసులు చెప్పినా, ఇక ఎవరు చెప్పినా, యోనా నీనే పట్టణానికి వెళ్ళమని చెప్తే తార్షీషుకి వెళ్ళాడు. పేతురు వల వేయమని చెప్తే పేతురు అంటాడు, రాత్రంతా ప్రయాసపడ్డాను కదా అంటాడు. ప్రయాసపడితే ఏం దొరకలే కదా. ఆయన వల వేయమంటే వల వేయాలి, లాగమంటే లాగాలి. హల్లెలూయా. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేయాలి. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయమంటే చేయాలి. నాకు అప్పుడు నిద్ర వచ్చాదంటే ఆదివారం రోజు విశ్రాంతి దినాన్ని మనం పాటించాలంటే పాటించాలంతే. నాకు పెళ్ళింది, నాకు ఇల్లు ఓపెనింగ్ ఉంది, నాకు బర్త్డే ఉంది, మా ఇంటి పక్కన వాళ్ళకు వడబియ్యం వచ్చన్నారు, ఎంతోమంది రకరకాలుగా దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుని ఆశీర్వాదాలు తెలియని వాళ్ళు వేరు, తెలిసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు తెలుసు కదా. మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆదివారం రోజు మనము పరిశుద్ధ దినాన్ని పాటించాలి. ఈరోజు నీవైనా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ కుటుంబ సభ్యులైనా ఏ ఒక్కరు కూడా ఏ పని చేయకూడదని ఎంతమంది తెలియదు? అందరూ తెలుసు కదా. తెలుసా తెలియదా? ఈరోజు నువ్వు ఏ పని చేయకూడదు. నీవు కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ చేయకూడదు. కాబట్టి నీవు ఈ పరిశుద్ధ దినమున దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. కొత్త విశ్వాసులు లేటుకు వచ్చినారంటే అర్థం ఉంటుంది, తెలుగు కాబట్టి టైమింగ్ మందిరానికి, అంతేనా? అవునా కదా? పాత విశ్వాసులు లేటుకు వచ్చినారంటే దానికి అర్థం ఏంటి? సీనియర్ విశ్వాసులు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి మందిరానికి రాబట్టి వాళ్ళు కూడా లేటుకు వచ్చారంటే దానికి అర్థం ఏంటి? అంతే కదా. పోదాం లేటుగా, ఆయన కానాల నుంచి రావాలా? వచ్చినా కూడా ఇంకా పాటలు పాడుతుంటారు వాళ్ళు. కూర్చొని అడుగులు పట్టుకోపోతాయి. విని విని చెవులు మనం ఎక్కుతుంటాయని పాటలు విని విని నిర్లక్ష్యం. యేసు ప్రభువుకు నష్టమా, లేకపోతే ఎవరికి నష్టం? మనకు నష్టమా? అంతే కదా. ఆయన ఏం చెప్పాడు? పరిశుద్ధ దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించమని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. నీ తల్లిని తండ్రిని సన్మానించమని యేసు ప్రభు చెప్పాడు. పైన ఆకాశం ఎందైనా, కింద భూమి ఎందైనా, భూమి కింద నీళ్ళ ఎందైనా నీవు ఏ రూపానికి నీవు నమస్కరించకూడదని చెప్పాడు. నీ దేవుడిని యెహోవాను వ్యర్థముగా ఉచ్చరించకూడదని ప్రభు చెప్పాడు. ఈ నేను చెప్పే మాటలన్నీ కూడా ఆజ్ఞలలో 10. వ్యభిచారం చేయొద్దని చెప్పాడు, దొంగతనం చేయొద్దని చెప్పాడు, అబద్ధ సాక్ష్యము పలకకూడదని చెప్పాడు, నీ పొరుగువాని సొమ్ము దేనిని ఆశించకూడదని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆయన చేయవలసినవి కొన్ని చెప్పాడు, చేయకూడదనివి కూడా చెప్పాడు. అయితే మన జీవితంలో మనము ఏదైతే చేయమని చెప్తాడో ఆయన అదే మానుకుంటాం. ఏదైతే ఇది చేయకూడదు బాబు, ఇది మనము దేవుని పిల్లలము, క్రైస్తవులము, విశ్వాసులము, రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన వారము, మనము ప్రత్యేకించబడిన వారము, మనము ఏర్పరచబడిన వారము, మనము దేవుని సొత్తైన ప్రజలము, ఇది మనకు తగదు నాయనా, ఇది మనకు ఏమాత్రము తగదు, దేవుడు ఒప్పుకోడు.
పెళ్ళి పాస్టర్ చేయాలా, ముహూర్తం ఎవరు చూడాలా? మీరు కాదులే, కొందరు ఉంటారు. ఏదైనా మన జీవితంలో సఫలము కావాలి అంటే, నెరవేర్పు జరగాలి అంటే, విజయాన్ని సాధించాలి అంటే, మనం అనుకున్నవి మన జీవితంలో నెరవేర్పు జరగాలి అంటే మనము ఎవరు చెప్పింది చేయాలి? యేసు ప్రభు చెప్పింది చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. ఆయన మనము చెప్పింది చేసినట్లయితే, మనము చిన్నది కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనము ఊహించలేనంతగా, మనము తలంచలేనంతగా, మనము ఉద్దేశించలేనంతగా దేవుడు మన జీవితంలో మనము ఏదైతే అనుకుంటామో, ఏదైతే మనము ఆశపడతామో, ఏదైతే మనము మన హృదయంలో, మన మనస్సులో మనము కోరుకుంటామో, వాటిని దేవుడు మన ఊహకు అందని రీతిగా మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన చెప్పింది చేయకుండా మనం వెళ్ళామనుకోండి, మనమేం చేయలేం. మన వల్ల కాదు, మన చేత కానే కాదు. అవును, నేను చెప్పినంత మాత్రాన మీరు 100,000, 1,000 డబ్బులు ఇయ్యరు మందిరానికి. ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన మీకు దేవుడు ప్రేరేపించాడు కాబట్టి. అవునంటారా కాదంటారా? ఇంట్లో వాళ్ళకే డాడీ ఒక 100 రూపాయలు ఏంటి, ఎందుకురా అని 100 కారణాలు అడుగుతారా అడగరా? ఖచ్చితంగా. అలాంటిది దేవుని పని, దేవుని పరిచర్య అంటే, దేవునికి బిడ్డలారా మనం ముందుకు వస్తున్నాము అంటే దానికి కారకులు ఎవరంటే, మూల కారకులు ఆయనే. హల్లెలూయా. ఆయనే. ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన చెప్పింది మనము చేసినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యం. హల్లెలూయా. ఆయన మన జీవితంలో మనం చెప్పాడు కాబట్టి మన జీవితంలో మనము గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనము చూడగలుగుతాం. ఆయన చెప్పింది చేయకుండా మనం అన్నీ ఉల్టా చేసామనుకోండి, నష్టం మనకే. ఖచ్చితంగా నష్టం మనకే. అవును, ఏదైనా కానీ దేవుడు ఇది చెయ్యి బాబు, ఇక్కడికి వెళ్ళి బాబు, ఇక్కడ ఉండు నాయనా అని ఆయన చెప్పాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఏం కావాలనో సకలం ఆయనే చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సకలం ఆయన చూసుకుంటాడు. ఆ వ్యక్తికి సంబంధం లే. ఎందుకు? అబ్రహాము వెళ్ళాడు, నీవు ఉన్నపాటు నీ దేశాన్ని, నీ పట్టణాన్ని, నీ తల్లిని, తండ్రిని, బంధువులను, చుట్టాలను, స్నేహితులను, ఇంటిని, సమస్తాన్ని వదిలిపెట్టి ఇదిగో నేను చూపించే ప్రాంతానికి వెళ్ళమని చెప్తే, అబ్రహాముకి ఏం కావాలో దేవుడు సకలాన్ని సమృద్ధిగా ఏం చేశాడు? ఆయన సమకూర్చాడు. అదే ప్రకారముగా మన జీవితంలో కూడా మనము ఆయన చెప్పింది చేసినట్లయితే, బైబిల్లో దేవునికి బిడ్డలారా ఆయన చెప్పింది చేసిన వాళ్ళు, ఆయన సేవకులు చెప్పింది చేసిన వాళ్ళు దీవించబడి, ఆశీర్వదించబడి, వర్ధిల్లి, విస్తరించి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడిన వారు బైబిల్లో ఉన్నారు. ఆయన చెప్పింది చేయకుండా నాశనమైపోయి, పతనమైపోయి, నెమ్మది లేక, ఉన్నది పోగొట్టుకొని, ఆస్తి పోగొట్టుకొని, ఐశ్వర్యాన్ని పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, ఆయుస్సు కాలాన్ని పోగొట్టుకొని, ఇదిగో చివరికి చనిపోయిన వాళ్ళు, తన యొక్క ప్రాణాన్ని వాళ్ళే తీసుకొని చనిపోయిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు. హల్లెలూయా. మోషే యెహోషువకు చెప్పాడు. యెహోషువ ఎవరండి చెప్పాలి? యెహోషువ మోషే పరిచారకుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరండి? అందరు చెప్పండి గట్టిగా.
వినబడని లైవ్లో మీ స్వరాలు. ఎవరండి? మోషే పరిచారకుడు. మోషే పరిచారకుడు యెహోషువ. ఈ యెహోషువ మోషే దగ్గర ఎన్ని సంవత్సరాలు పరిచారకుడిగా ఉన్నాడు? ఎన్ని? 40 ఏండ్లు ఉన్నాడు పరిచారకుడిగా. పరిచారకుడు అంటే అర్థమేంటి? మోషే చెప్తాడు కదా, నేను ఇక్కడ ప్రార్థనలో ఉంటాను, నీవు అక్కడ రెఫీదీములోకి వెళ్ళి అమాలేకుల మీద కత్తి తీసుకొని యుద్ధం చేయి, నేను ఇక్కడ ప్రార్థన చేస్తా అంటాడు. నేను కూడా ప్రార్థన చేర్చలే అన్నాడా యెహోషువ? అనలేదు కదా. మోషే నేను ఇక్కడ ప్రార్థన చేస్తానయ్యా, నువ్వు వెళ్ళి యుద్ధం చేయమంటే యెహోషువ మరో మాట మాట్లాడకుండా అమాలేకులతో యుద్ధం చేసి యుద్ధములో విజయాన్ని సాధించాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సాధించాడు. అందుకే ఆ స్థలానికి నిర్గమాకాండములు మనం చూసినట్లయితే గిన ఆ స్థలానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. దేవుడి బిడ్డలారా, దైవజనుడు చెప్పింది చేయాలి. దాపున ఒక మాట, ఎదురుగా ఒక మాట మాట్లాడకూడదు. లోపల ఒక మాట, బయట ఒక మాట మాట్లాడకూడదు. అది కష్టం, నష్టం. అవునంటారా కాదంటారా? ఆయన ఏం చెప్తాడో దేవుని మాట, సేవకుని మాట ఒకటే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సేవకుని మాట, నా దైవజనుడు, నా సేవకుడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి యెహోషువ ఊరికే కూర్చున్నాడు. ఊరికే కూర్చోవడం ఎంత కష్టం? ఊరికే కూర్చోవడం ఎంత కష్టం? కష్టమా కదా? ఎంత కష్టం. దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మోషే కింద ఊరికే కూర్చున్నాడు. మోషే ఏం చెప్తే అది చేయగలిగాడు. అందుకే ఎందుకు యెహోషువను మోషే అభిషేకించి ఆశీర్వదించి 2 చేతులు యెహోషువ మీద ఉంచి ఎందుకు దేవుడు ఆ యెహోషువను ఎన్నుకున్నాడంటే, యెహోషువకు మోషే చెప్పినట్లుగా చేసేటువంటి ఒక మంచి గుణం, మంచి లక్షణము ఉంది కాబట్టి ఇది దేవుని యొక్క యెహోషువ మీద దేవుని యొక్క ఏర్పాటు. హల్లెలూయా. యెహోషువకు వినయం ఉంది, విధేయత ఉంది, తగ్గింపు ఉంది, దైవజనుడి మాట వినే గుణము ఉంది. అందుకు యెహోషువను దేవుడు మోషే తర్వాత నాయకుని చేశాడు. వాళ్ళు పాలు తెండులు ప్రవహించిన తర్వాత అందరి ఆస్తి వాళ్ళకి అందరికీ ఇచ్చాడు. చివరికి ఒక మాట అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ నేను మాత్రం నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు. వాళ్ళందరూ కూడా ఆస్తి, ఐశ్వర్యము, ధనము, ధాన్యము అంతా సమకూర్చబడిన తరువాత వాళ్ళందరూ కూడా అన్య దేవతలు ఆచరించడానికి, పూజించడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. మీ ఇష్టం, వెళ్తారేమో వెళ్ళండి, నేను మాత్రం రాను. వాళ్ళంటారు, లేదు నువ్వు ఎవరిని ఆరాధిస్తావో మేము కూడా వాళ్ళని ఆరాధిస్తాము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎందుకు యెహోషువ నాయకుడు అయ్యాడు అంటే, మోషే దగ్గర ఎవరికైతే ఆశ ఉంటుందో, ఆసక్తి ఉంటుందో వాళ్ళను దేవుడు ప్రేరేపించి చెప్పించాడు. నేనా అంటే ఏం చేయాలంగా? ఏం లేదు.
దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎప్పుడు గొప్పవారుగా అవుతాడంటే, గొప్పగా దీవించబడతాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న నాటి నుండి మనము దేవుని సేవకుడు, దేవుడు ఏం చెప్పినా అది మనము తూచా తప్పకుండా చేసుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడు ఆ వ్యక్తిని మనుషులు విడిచిపెడతారేమో కానీ దేవుడు పొరపాటును కూడా విడిచిపెట్టాడు. చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. బంధువులైనా, చుట్టాలైనా, స్నేహితులైనా, తల్లిదండ్రులైనా, ఇంట్లో వాళ్ళైనా, బయటి వాళ్ళైనా ఎవరు చేయి విడిచిపెట్టినా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, దేవుడు ఎప్పటికీ ఏమాత్రము ఆ దైవజనుని కానీ లేకపోతే ఆ విశ్వాసిని కానీ దేవుడు ఏనాడు విడిచిపెట్టాడు. దేవుడు చెప్పింది చేయకుండా సొంత ఆలోచనలతో, సొంత జ్ఞానంతో, సొంత తెలివితో మనం ఏం చేసినా కూడా మనకు విజయం అనేది ఉండదు, ప్రతిఫలం అనేది ఉండదు. నా ఆశ ఏంటంటే సంవత్సరానికి మనము డెవలప్మెంట్ అనేది కావాలని నా ఆశ. ఖచ్చితంగా ఇది బాగానే ఉంది, ఇది ఏం కదలలే, అవునా కదా? ఈ పులిపిట్టు బాగానే ఉంది, కానీ మనకు బాగానే ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టబుద్ధి అవుతుంది అని. ఒక వారం కట్టలు మార్చకుంటే ఏం కట్టలు ఏమైనా అంటారు మాకు కామెంట్లో. అనరా? ఈ ఫ్యాన్ సరిగ్గా గాలి తగలదని టేబుల్ ఫ్యాన్ కొనుక్కుంటాం, టేబుల్ ఫ్యాన్ సరిగ్గా గాలి తగలదని కూలర్ కొనుక్కుంటాం, అవునా కదా? అంటే మీ ఇంటికి ఒక న్యాయము, దేవునింటికి ఒక న్యాయమా? ప్లాస్టిక్ కుర్చీ బాగాలేదని ఏ కుర్చీ కొనుక్కుంటాం? ఆఫీస్ కుర్చీ కొనుక్కోమా బాగా స్మూత్గా ఉండాలా అని. అంటే మన ఇండ్లు మాత్రమే చూసుకోవాలా, మనం దేవుళ్ళు చూసుకోవాలా వద్దా? ఖచ్చితంగా చూసుకోవాలి. అది దేవుడు ఎవరికి ప్రేరేపిస్తే వాళ్ళు ఖచ్చితంగా దేవుని పనిలో ఒక జత పని వారిగా ఉండాలి. కొందరు ఏం చేస్తారంటే శేషవాదం జడగొడతా ఉంటారు. రా చేయకుంటే వాళ్ళు రా చేసుకుంటారు, రా కసు కొడతా అంటే కొట్టకుంటా వాళ్ళు రా కొట్టేవాళ్ళు ఉంటారు, రా వడ్డించామనుకో ఏం వడ్డించావురా వాళ్ళు వడ్డించుకుంటారా? ఎవరు చూడరు, ఆయన మాత్రం మనం మాట్లాడే ప్రతి మాట, సూటిపోటు మాటలు కానీ, దాపున కానీ, ఎదురుగా కానీ, మనసులో కానీ ఏమి మాట్లాడుకున్నా ఆయన చూసి మనకు ఖచ్చితంగా తగిన ప్రతిఫలం ఇస్తాడు. యెహోషువను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, రహస్యం ఏమిటంటే, యెహోషువ మోషే దగ్గర 40 ఏళ్ళు ఉన్నాడు. ఎంత ఓపిక, ఎంత సహనము, ఎంత నిబ్బరము. తన యవన జీవితం అంతా కూడా, దేవుని బిడ్డలారా, తన యవన జీవితం అంతా కూడా మోషే 40 రోజులు ఉపవాసం ఉంటే మోషే కొండ దగ్గర కింద యెహోషువ కూడా అక్కడే ఉన్నాడు. నీళ్లు తాగలేదు, అన్నం తినలేదు, పనుకోలేదు. అంటే ఎప్పుడు వచ్చాడో దైవజనుడు అని, ఏ టైంలో వచ్చి అడుగుతాడేమో అని, పిలుస్తాడేమో అని దైవజనుడి కోసం వెయిటింగ్లో ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, అందుకే యెహోషువతో ప్రభు అంటాడు, నేను మోషేకు ఎలాగైతే తోడుగా ఉన్నానో, చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మోషేకు ఎలాగైతే తోడుగా ఉండి ఈ 40 సంవత్సరములు అరణ్యములు నడిపించాను, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. నీవు బ్రతుకు దినములు అన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువ నేరడు. చిన్నది మంచి చెప్పిందా, చెడు చెప్పిందా? మంచి చెప్పింది. సోమురోడులో ఉన్న దైవజనుడి దగ్గరికి వెళ్తే ఎంత బాగుండు. దైవజనుడి దగ్గరికి వెళ్ళమంటే కొందరు వెళ్ళరు, ఇంకా కొన్ని చోట్లకు వెళ్తారు.
వేరే చోట్లకు వెళ్తారు ఖచ్చితంగా. కోడి తీసుకొని, నిమ్మకాయ తీసుకొని, కొత్త చీర కొనుక్కొని, పసుపు తీసుకొని రండి మేము చేస్తామంటే గిన వెళ్తారు. అంతరం కట్టించుకుంటే అంతరం కట్టించుకుంటారు, నిమ్మకాయ కట్టించుకుంటే నిమ్మకాయ కట్టించుకుంటారు. ఒక తల్లి ఏకంగా బరగొడికే అంతరం కట్టింది, పాలు ఇవ్వలేదని. మన దురదృష్టం ఏంటంటే బాగుపడే మాటలు చెవిని పెట్టాం. కల్పనా కథలు ఉంటాయి చూడండి కొన్ని, వాళ్ళ మాటలు ఖచ్చితంగా వింటాం. లోకము మనల్ని తప్పుదారిలో పట్టించడానికి రకరకాలుగా కొన్ని మాటలు మాట్లాడుకుంటుంది. మనము దేవుని దగ్గర విచారించి, మనకు దేవుడు కావాలి, మనకు వాక్యం కావాలి, మనకు ప్రార్థన కావాలి. వాక్యములో లోపం ఉన్నా, ప్రార్థనలో లోపం ఉన్నా, దైవజనుల యొక్క ప్రవర్తనలో లోపం ఉన్నా నా వైపు చూడాలి. మీకు వాక్యము తక్కువైనా, ప్రార్థన తక్కువైనా, దైవజనుని యొక్క సాక్ష్యం లేకపోయినా, ప్రవర్తన సరిగా లేకపోయినా, ఇంకా ఏదైనా కొన్ని బలహీనతలు ఉంటే గిన సైడ్ కావచ్చు. నాకు నీ మాట నచ్చలే, నీ సాక్ష్యం నచ్చలే, నీ ప్రార్థన నచ్చలే, నీ వాక్యం నచ్చలే, నీ ప్రవర్తన నచ్చలే అంటే సైడ్ కావచ్చు. అది కాకుండా ఉల్లిగడ్డ కాడ, కొత్తిమీర కాడ, శాపవార్చే కాడ, పనిచేసే కాడ, పరిచర్య కాడ, ఆ మాట కాడ, ఈ మాట కాడ మనం పొరపాటును కూడా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మనం చెవుడు పెట్టుకోకూడదు. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంది కావాలా? వాక్యం కావాలి, ప్రార్థన కావాలి, సహవాసం కావాలి, దేవుడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా నాలో లోపం ఉంటేగినా డైరెక్ట్గా ఇంటికాడికి వచ్చి అడగొచ్చు, నో ప్రాబ్లం. నీలో ఇది ప్రాబ్లం ఉంది, నేను ఇంటికానే అంటా, ఎక్కడ పోను, ఇంటికానే అంటా, వచ్చి డైరెక్ట్గా అడవచ్చు. పోయి పక్కన వాళ్ళు చెప్పాల్సిన అవసరం లే, ఆ పక్కన వాడు ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లే. కొందరు అట్నే ఇచ్చారు, వాళ్ళకి చెప్తారు, ఇంకొకరికి వాళ్ళకి చెప్తారు, ఇంకొకరికి వాళ్ళకి చెప్తారు. అది చాలా తప్పు, చాలా పొరపాటు. అది ఏదైనా ఉంటే ముఖస్థుతి లేకుండా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్, అంతే కదా, మాట్లాడచ్చు. మీలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు, చెప్పి చూడండి. సరి చేయకపోతే వదిలేయండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే ఈ నయమాను భార్య దగ్గర పనిచేసేటువంటి చిన్నది ఏం చెప్పింది? మంచి మార్గంలోకి వెళ్ళమని చెప్పిందా, చెడు మార్గంలోకి వెళ్ళమని చెప్పిందా? బాగుపడే మార్గం చూపించిందా, చెడిపోయే మార్గం చూపించిందా? ఆరోగ్యాన్ని ఇచ్చే మార్గం చూపించిందా, అనారోగ్యాన్ని తీసుకొచ్చే మార్గం చూపించిందా? నయమాను ఒక పరాక్రమశాలి, నయమాను యుద్ధములో ఆరితేరినవాడు. అయితే కుష్ఠరోగి భార్య మాట విన్నాడు. చిన్నదాని మాట భార్య వినింది, భార్య మాట నయమాను విన్నాడు. నయమాను వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎలీషా ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి లేమని చెప్పాడు. హల్లెలూయా. ఏముందే చెప్పాను కదా, మనిషి ఇనే రకం కాదు ఒకసారి అని. ఏం మా ఊర్లో అంతకంటే మంచినీళ్ళు లేవా? మా ఊర్లో నదులు లేవా? మా ఊర్లో మునగలేనా? మా ఊర్లో స్నానం చేయలేనా? మా ఊర్లో నేను మునిగి లేగలేనా? వెంటనే దాసుడు చెప్పాడు, నాయన అంతకంటే దైవజనుడు నీకు బరువైన పని చెప్పింటే నువ్వు చేస్తావు కదా, ఇది బరువైన పని కాదు కదా, 7 సార్లు మునిగి లేవడానికి నీకేమి? దాసుడు, రే నువ్వు నాకు చెప్పేటోనివే, నా దగ్గర పని చేసేటోనివి అని అన్నాడా? అనలే. దాసుడైనా, దాసురాలైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, విశ్వాసులైనా, సేవకులైనా, అన్యజనులైనా, ఇంట్లో వారైనా, బయటి వారైనా ఒక మంచి మార్గము, ఒక మంచి ఆలోచన మనకు చూపించినప్పుడు మనము శిరము వంచి అందులోకి వెళ్ళినట్లయితే మనకు స్వస్థత. తప్పట్లు కొట్టండి.
గంభీరంగా వచ్చండి. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క బిడ్డలారా, చిన్నది భార్యకు చెప్పింది, భార్య భర్తకు చెప్పాడు. భర్త వెళ్ళి ఎలీషా దగ్గర ప్రార్థన చేస్తాడని ఆశతో పోతే ప్రార్థన చేయకుండా ఈ దైవజనుడు నదిలోకి వెళ్ళి మునగమంటాడే. వెళ్తా ఉంటే దాసుడు, ఒరే నాయన నా మాట నాయన, నా యజమానుడా నా మాట మునుగు. దైవజనుడు చెప్పినట్లుగా యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి లేచేసరికి దేవుడు పసిపిల్లవాని దేహం వలె ఆ నయమానుకు ఆరోగ్యం ఇచ్చెను. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే దైవజనుడు ఏమి చెప్పినా బైబిల్ చెప్తూ ఉంది, నీ మేలు కోసమే, నీ ఆశీర్వాదం కోసమే, నీ క్షేమం కోసమే, నీ ఆరోగ్యం కోసమే, నీవు నెమ్మదిగా ఉండడం కోసమే, నువ్వు బహుగా ఫలించాలి అన్నటువంటి ఉద్దేశమే. అందరూ వచ్చి మంచిగా 10 రూపాయలు 20 రూపాయలు కానుకొచ్చి నాకు కానుకలు దండిగా వచ్చాయని అందరాన్ని మందిరానికి రమ్మంటానా? నాకు ఒకరోజు బలమైన విశ్వాసం కలిగింది. ఆ రోజు నుంచి నేను జడియను, జంకను, భయపడను, దిగులు పడను, టెన్షన్ పడను. ఒకరోజు ఏంటంటే ఆదివారం రోజు ఆరాధనకు ఒక అన్న వచ్చాడు, అంతే. ఒకే ఒక అన్న వచ్చాడు. ఇక్కడ కాదు, బేదంచెలలో. వచ్చిన ఒక అన్నకు నేను వాక్యం చెప్పి ప్రార్థన చేసి బల్ల ఇడిచి పంపించాను. కానుక పెట్టే ఓపెన్ చేసి 10 రూపాయలు ఉంది. ఎంతండి? 10 రూపాయలు ఉంది. అయితే ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పట్లోనే 2007 సంవత్సరం, అప్పట్లోనే దాదాపుగా దేవుని యొక్క బిడ్డలారా, అమౌంట్ చెప్పకూడదు కాబట్టి చెప్పలే, చేతి నిండా ఆయన కానికిచ్చి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నాకు ఆ రోజు పెద్ద ధైర్యం కలిగింది. కానుకపేటలో దేవుడు 10 రూపాయలు ఉంచినా దేవుడు కొదవ చేయడు అన్నటువంటి ఒక ధైర్యం, ఒక గొప్ప విశ్వాసం. నేను ఏదైనా ముందుకు వెళ్తేగిన ఒక విశ్వాసంతోనే వెళ్తా, అంతే. దేవుడు ఇచ్చిన ధైర్యంతోనే, దేవుడు ఇచ్చినటువంటి నమ్మకంతోనే. మీకు ముందే చెప్పాను, విశ్వాసంతో ఈ పైపులు పడగొట్టా, ముందుకు పెంచాలని. డబ్బులు లేవు, మామూలు బండలు తెచ్చాములేనా అని చెప్పాను. అన్న దానిలో దీనిలోకి సింక్ ఉండదు కదా, బాగుండదులే అని చెప్పాడు అన్న. ఏం కాదులేనా, కార్పెట్ వర్జాములే, కనపడదులే అని చెప్పాను. అంటే 24 గంటలు కార్పెట్ వర్చావు కదన్నా, ఆదివారం ఒకరోజు వర్చావు, మిగతా రోజులు మనిషి పక్కన పెడతావు కదా, బాగుండదున్నా అన్న. సరే ప్రార్థన చేసుకుందాంలే అని ప్రార్థన చేసుకుని ముందుకు స్టెప్ ఇచ్చి దేవుడు అద్భుతకరంగా గ్రానైట్ రై ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదొకటే కాదు, ఏదైనా కానీ దేవుని సన్నిధిలో ఇది కావాలి అని నేను అనుకుంటే ప్రభువు దానిని నేను అడిగిన దానికంటే ఇంకా గొప్పగా, హల్లెలూయా, ఇంకా గొప్పగా దేవుడు సహాయం చేస్తాడు. అవును, పులిపీటు రెడీ అయింది, పులిపీటు గాజు రెడీ అయింది. ఈయనకు డబ్బులు ఎక్కడ అనకాకరి, నేను ఏమైనా చెట్లకి ఏమైనా కాచానాయా, డబ్బులు ఎక్కువైనా అనకాకరి. దేవుని పని దగ్గర సందేహించను, అనుమానించను, ముందుకు వెనక్కి స్టెప్ అయ్యాను. అది ఆయన పని కాబట్టి ఆయన నెరవేరుస్తాడు అన్నటువంటి విశ్వాసంతోనే ముందుకు సాగుతా. ఎలా సాగుతానంటే, బేతంచెలలో పొట్టేలు ఒక ఆయన ఇచ్చానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ఆయన అడ్రస్ లేడు, కానీ పొట్టేలు మాత్రం దేవుడు నాకు కొదవ చేయలే. అవును, హల్లెలూయా. ఎందుకంటే నేను నా ఇంటికి ఏం కోరుకోను, ఆయన ఇచ్చాడు. నేనైతే ఆశపడను. నేను చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను, నాకు ఇది కావాలో ప్రభువా అని నేను ఆశపడను. ఆయన ఏం కావాలనో, ఎప్పుడు ఏం కావాలనో ఆయన ఇస్తుంటాడు, అంతే. అయితే మందిరానికి ఆశపడతా, ప్రభువా నాకు ఇది కావాలో ప్రభువా, మందిరంలో ఇది ఉండాలి ప్రభువా అని నేను ఆశపడుతూ ఉంటా. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. పులిపిట్ రెడీ అయింది, తీసుకొని వస్తున్నారు. బుధవారానికి ఇక్కడ ఉంటుంది. ఇది ఉంచాలనా వద్దా, పక్కన పెట్టుకుందామా, పేపర్ రాసి కానుక పెట్టలేయండి.
సలహా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏం మంచాలు బాగాలేవు అని పడగొట్టి డబుల్ కాటం మంచాలు కొనుక్కుంటలే, మనం కొనుక్కుంటున్నాం కొనుక్కలేదా? కడ్డీలు మంచాలు పక్కన పడేసి మీరు కొనుక్కున్నారు లేదు, నేను కొనుక్కునే. డబ్బులు లేవు నాకు డబుల్ కాటం మంచం కొనుక్కున్నామంటే డబ్బులు లేవు నిజంగా. తెలిసిన కార్పెట్తో అన్న నెలకు 1000 రూపాయలు ఇచ్చావా అన్న, నేను నెలకు 1000 రూపాయలు ఇచ్చావా అంటే సర్లేనని ఆయన తెలివిపరుడు డబల్ కాటుకు మంచం డబ్బులు సమకూర్చబెద్దరు ఆయన మంచం వేరే నాకు. బా, ఆ అమౌంట్ నేను అప్పుడు పోయి ఇచ్చావంటే ఇచ్చలే అన్నాడు ఫస్ట్ ఏమో. తరువాత మంచానికి 18,000 అయింది. అప్పుడు ఆ 18,000 అయిపోయిన తర్వాత నాకు మసలు ఇచ్చాను మంచాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని పనిలో మనము చిన్న పనిలో పాల్గొన్న దేవుడు మన మీద ఒక గొప్ప ఉన్నతమైన ప్రణాళికను ఆయన ఖచ్చితంగా కలిగి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెడీ అయింది, ఫోన్ చేసినాను రెడీ అయిందని. వాళ్ళు ఏమన్నారంటే టాటా ఇది తీసుకుపోనీకన్నా అన్నాను. టాటా ఏసీ 10,000 యాడ్ తీసుకురాలా నేను? ఎంతండి? నవతకు పంపించిన ముక్కలు పోతుందంట మొత్తం. లేదులే అని అక్కడ ఉన్న వాళ్ళే, మేము తీసుకొచ్చాములే అన్న భద్రంగా, నువ్వేం టెన్షన్ పడాకు, కలవరి పడాకు, మా పేరు చెప్పాకు మళ్ళా వాళ్ళు అన్నారు నాతో. అందుకే చెప్పలే మీకు, మేము తీసుకొచ్చానామని చెప్పాకు, నువ్వు నిలబడినప్పుడు వాక్యమే చెప్పు, మా గురించి చెప్పాకు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, ఈ నయమాను బాగుపడటానికి కారకుడు ఎవరంటే దైవజనుడు చెప్పిన మాట విన్నాడు కాబట్టి చెప్పింది చేశాడు కాబట్టి ఆ యొక్క నయమానుకు పసిపిల్లవాడి దేహం ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటుందో ఆ రీతిగా పసిపిల్లవాడి దేహం వల్లే దేవుడు నయమానుకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే మూలపాఠములో మరి అంటుంది, ఆయన మీకు ఏదైతే చెప్తాడో అది ఏ విధమైన కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా మీరు ఆయన చెప్పింది మీరు చేయండి. పరిశుద్ధ దినాన్ని పాటించమని చెప్పాడు కదా, మీరు పాటించండి. ఈ వారం మార్తకు వచ్చే వారం మరి ఎక్క రాదు, ఈ వారం మరి ఎక్క వచ్చే వారము ఆనందక్క రాదు. ఇంకా తిరుపతిలో ఉండమంటే ఎందుకున్న తిరుపతిలో ఎన్ని చెప్తారో కారణాలు. ఆడికి పోయింటిమి, ఇంటికి పోయింటిమి, అక్కడికి పోయింటిమి, ఇక్కడికి పోయింటిమి. ఏమైనా మాట్లాడుకున్నారేమో నాకు డౌట్ వచ్చింది. నేను వచ్చే వారం వచ్చా, నువ్వు ఈ వారం రా. అందరూ ఉంటే అందంగా సౌందర్యంగా ఉంటారు. మీ కొత్తలు కాదు, గుచ్చి చెప్పనీకి ఆబ్సెంట్ కావకండి, లేటు కావకండి, మందిరంలో జరిగే ప్రతి ప్రార్థనకు హాజరుకండి అని కొత్తలో ఏమన్నా కొత్త విశ్వాసులా కాదు కదా. ఇక్కడ ఉండాలా. ఆదివారం రోజు నా సంఘానికి నాకు అన్ని విధాలుగా హక్కు ఉంది. పాడడానికి, ప్రార్థించడానికి, పరిచర్య చేయటానికి, దైవజనుడు ఏదైతే చెప్తాడో అది చేయటానికి మనకు మన ఇంట్లో హక్కు ఉంటుందా, పరా ఇంట్లో హక్కు ఉంటుందా చెప్పండి? నేను మీ ఇంటికి వచ్చా, పోయి ఫ్రిడ్జ్ తీసి బాటిల్ నీళ్ళు తాగుతానా? ఎంతసేపు ఉన్నా కూడా ఆడ కూర్చోమంటే ఆడ కూర్చోాలా. అబ్రాహాము దేవునికి ఏం చెప్పాడు? చెట్టు కింద కూర్చో అన్నాడు. సరే నాయన, నువ్వు ఆడ కూర్చోమంటే దేవుడు అన్నాడా లేదా? చెట్టు కింద కూర్చున్నాడు అంతే. మేము కూడా అంతే. సాప మీద కూర్చోాలా, సాప కూడా వస్తారు. కొందరు నిలబడి చేయంటారు ప్రార్థన. కొందరు తప్పేం లేదు, చేస్తాం అట్నే చేస్తాం. కొందరు నీళ్ళు కూడా చేయరు తాగనికి. ఏం దానివల్ల ఏం నష్టం లేదు, లాభం లేదు. కొందరు టీ ఇయ్యరు, నీళ్ళు ఇయ్యరు, కూల్ డ్రింక్స్ ఇయ్యరు, పాలు ఇయ్యరు, అన్నం పెట్టరు, ఏం పెట్టరు. ఊరికి వచ్చారు పోతాం అంతే, అయిపోయారు. దానివల్ల అవన్నీ నేను పట్టించుకోను. నేను చెప్పేది ఏంటంటే దేవుని పాదాల దగ్గర మనము దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు చెప్పింది మనము చేయటానికి ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇది మన ఇంట్లో నీకు ఎక్కడైనా కూర్చోవచ్చు.
ఈ ఇంటిలో నువ్వు ఏ పనైనా చేయొచ్చు, పాడొచ్చు, ప్రార్థించవచ్చు, ఆరాధించవచ్చు, వడ్డించవచ్చు, లేకపోతే తయారు చేయవచ్చు. నీవు మందిరములో ఏ పని చేయడానికైనా నీకు సర్వ హక్కులు నీ ఇంట్లో ఉన్నాయి. నీకు పరాయి ఇంట్లో ఉండవు, పరాయి సంఘములో నీకు ఉండవు, పరాయి యొక్క గృహములో నీకు సర్వ హక్కులు ఉండవు. నువ్వు ఎక్కడో మూలన ఇదిగో ఏమి అంటరానులకు కూర్చాల్సిందే. అవునా కదా? మైకు నీ కాడికి వచ్చేదా పాడమని? వచ్చదా? ఈడైతే పాడక్క, లేదులే పాడక్క, లేదు నాకు గొంతు రాబడింది తీసుకొని మళ్ళా మనం ఎలాంటి రకం అంటే ఎవడో పాలు వచ్చాడని నీళ్ళు కింద పోసుకొని పరిగెత్తే రకం. అక్కడికి పోయేసరికి పాలు ఉండవు, ఇక్కడ కింద నీళ్ళు పోసుకుపోయింటాం. ఎట్టడది మన పరిస్థితి? నేను అందుకే ఫిల్టర్ నీళ్ళు పోయేటప్పుడు మొత్తం కింద పోయాను, బిందెలలో ఉంచిపోతాను. ఎందుకంటే నమ్మకం లేని బండి. కరెంట్ ఉంటే నీళ్ళు వచ్చాయి, ఫిల్టర్ వాటర్. కరెంట్ లేకుంటే నీళ్ళు రావు. హల్లెలూయా, హల్లెలూయా. ఉండే సంఘాన్ని పోగొట్టుకొని వేరే సంఘంలోకి పోయి ఈ సంఘంలే ఆ సంఘంలే ఏదిలే, ఉట్టికిలే స్వర్గానికిలే. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనము ఎలీషా నయమానికి చెప్పినట్టు దేవుడు మనతో చెప్పినట్లు మనం చేసినట్లయితే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పసిపిల్లవాని దేహం వలె దేవుడు మనకు ప్రసాదిస్తాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. గంభీరంగా కొట్టాలి, కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. అవును, ఎందుకంటే మనము ఆయన చెప్పింది చేయాలి. ఆయన మంచి చెప్తాడు, చెడు చెప్పాడు, ఆశీర్వాదాలు చెప్తాడు, శాపాన్ని చెప్పాడు, మేలే చెప్తాడు, కీడు చెప్పాడు, వెలుగే చూపిస్తాడు, చీకట్లకు పంపాడు ఆయన. అయితే బైబిల్లో చెప్పిన కూడా చేయకుండా దాన్ని సమర్థించుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. వారిలో ఎవరంటే ఒక వ్యక్తి ఉన్నాడు. సమూయేలు చెప్పాడు. తీయండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయం 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయుమని చెప్పాను. సమూయేలు సౌలు రాజుకి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పాడు. అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తరువాత ఇశ్రాయేలు ప్రజల మీదకి వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళారు. నాకు జ్ఞాపకముగా ఉంది. కాబట్టి నాయనా సౌలు రాజు, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పిలిచి నిన్ను అభిషేకించాడు. అమాలేకీయులు శత్రువులు. స్త్రీలైనా, పురుషులైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, ఎద్దులైనా, ఒంటెలైనా, గాదెలైనా, మేకలైనా, వెండైనా, బంగారైనా, ఇదో రాజైనా, మంత్రి అయినా, సైనికుడైనా, ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా నీవు సంహరించు అని చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయాడు. సౌలు రాజు సిద్ధం చేసి సమకూర్చుకొని వెళ్ళాడు. హతమార్చాడు. రాజును పట్టుకున్నాడు. స్త్రీలనేమి, పిల్లలనేమి, పెద్దలనేమి అందరినీ కూడా హతమార్చాడు. హతమార్చి చేసిన తప్పు ఏంటంటే
క్రొవ్విన వాటిని. చూడండి అక్కడే 15వ వచనములో 15వ అధ్యాయము 9వ వచనములో సౌలు జనులను కూడి ఆగాగును గొర్రెలలో ఎడ్డలను క్రొవ్విన గొర్రెపిల్లను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా మంచి పనికిరాని నీ పశువులన్నిటిని నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయెను గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచు ఉండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయినన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలు యొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చిననగా సమూయేలు అలాగైతే నాకు వినబడుచు ఉన్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడని యెహోవాకు బలులర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలము చేసి అనగా సమూయేలు, నీవు మాట వినలేదు. యెహోవా రాత్రే నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేయుచున్నాను వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రమునకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీదుగా రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితవని అనెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన ఆగాగును తీసుకొని వచ్చి తినని, కానీ అమాలేకులు నిర్మూలన చేసి తిని. అయితే గిల్గాల్లో దేవుడని యెహోవాకు బలి అర్పించుటకు, నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకు జనులు శపితమైన గొర్రెలను ఎడ్లలను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చితురని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలి అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. ఈయనేం కోరుకున్నాడంటే మొత్తం నిర్మూలన చేశాడు, కానీ క్రొవ్విన వాటిని, బలిష్టమైన వాటిని, మంచి వాటిని నీ దేవుడని యెహోవాకు అంటున్నాడు. ఒకటి మన దేవుడని యెహోవాకు అనలే, నీ దేవుడైన యెహోవాకు అన్నాడు. సమూయేలు ఏం చెప్పాడు? స్త్రీలైనా పురుషులైనా వెండైనా బంగారైనా గొర్రెలైనా ఎద్దులైనా ఒంటెలైనా ఏవి కూడా గార్తులు కూడా సమస్తాన్ని నిర్మూలన చేయి. అది శపితమైనటువంటి వస్తువులు, ఏది వద్దు. నువ్వు చేసింది ఏది? నిర్మూలన చేయమని చెప్తే నిలబెడతావా? నీ దేవునికి అంటావా? శపితమైంది నీ దేవునికి కావాలా? ఆశీర్వదించబడింది దేవునికి కావాలా? శపితబడింది దేవునికి కావాలా? చెప్పండి. అంతగా దేవునికి ఇవ్వాలంటే ఏమి ఇంట్లో లేవా? ఈయనకు సమూయేలుకి ఇంట్లో లేవా? ఎవరు క్షమించండి, సౌలాదికి ఇంట్లో లేవా? ఇంట్లో ఇవ్వచ్చు కదా, గొర్రెలు మేకలు ఎద్దులు. అమాలేకులు శపించబడిందే తీసుకొచ్చి ఇవ్వాలా?
మనము మన చేతుల కష్టాయుతంలో మన దేవునికి ఇస్తే మనకు ఆశీర్వాదం. అవునా కదా? అమాలేకుల యొక్క గొర్రెలు, ఒంటెలు, ఎద్దులు, గార్ధబొమ్మలు, బలిష్టమైన వాటిని నీ దేవుడిని యెహోవాకు బలర్పించడానికి మిగిలిచ్చాను. ఎవరికి కావాలా ఆ శపితమైంది? కావాలి, దేవునికి కావాలా? అందుకే సమూయేలు అంటున్నాడు, దేవుని యొక్క బిడ్డలారా, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును, ఒకడు దహన బలులు అర్పించటం వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలి అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టెళ్ళు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట ఎను పాపముతో సమానం. మూర్ఖతను అగుపరుచుట, మాయా విగ్రహములు, గృహదేవతలు పూజించుతో సమానం. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, తిరుగుబాటు చేయుట పాపముతో సమానం అంట, మూర్ఖత్వము విగ్రహారాధనతో సమానం అంట. తిరుగుబాటు చేసిన ఒకటే, పాపం చేసిన ఒకటే. మూర్ఖత్వంగా ప్రవర్తించిన ఒకటే, విగ్రహాలను చేసినట్టు ఒకటే, నాకు సమానం అంట. అందుకే యెహోవా ఆజ్ఞలను నీవు విసర్జించితి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. అయిపోయింది. నెక్స్ట్ 16వ అధ్యాయంలోనే సమూయేలు బాధపడుతూ ఉంటే ప్రభు చెప్పాడు, ఎందుకు బాధపడతావు నాయనా సౌలు రాజు గురించి? ఇదిగో పలాని ప్రాంతంలో ఉన్నాడు, నేను కోరుకున్నవాడు, నా హృదయానుసారుడు, చిన్నవాడు, పొట్టివాడు, రూపవంతుడు, వెళ్ళి అభిషేకించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పింది ఈ సౌలు రాజు చేయకుండా కొందరు అతికే ప్రసంగం చేస్తారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చారు. చూసి రమ్మంటే చూసి మాత్రమే రావాలి, కాల్చి రాకూడదు. కాల్చమన్నప్పుడు కాల్చాలి. అవునా కదా? ఒకరోజు మా వాళ్ళ అక్క కొడుకు నిస్సీబ్ అక్క ఇద్దరు కారులో కూర్చున్నారు. మన కారు కాదు, వాళ్ళ చెల్లెలు వాళ్ళ కారు కూర్చున్నారు. మేము తిన్నికి బయటకు వచ్చాం. ఆయన మర్చిపోయి మిర్రలు పైకి ఎత్తలే అని తాళం చేయి ఇచ్చాడు. రే కొంచెం తాళం తిప్పి మిర్రర్ పైకి ఎత్తురా అని చెప్పాడు. వాడు తాళం చేయి తిప్పి స్టార్ట్ చేసి యాక్సిలేటర్ కొట్టినాడు. వీళ్ళిద్దరు కారులో ఉన్నారు. ఎదురుగా లాలి కాలం ఉంది. నేను బయట పట్టుకుంటాను ఆ కారును. ఈ వాళ్ళకి గుండెకాయ ఎవరికి ఉంటుంది కదా వీళ్ళకు. వాడు ఊరికే తాళం తిప్పి సైడ్ మిర్రర్లు పైకి లేపాలంటే తాళం తిప్పాలా? వాడు తాళం తిప్పినాడు, ఏకంగా స్టార్ట్ చేసినాడు. స్టార్ట్ చేసి ఎక్సిలేటర్ మీద కాలు పెట్టినాడు, కాకుతుంది బండి. అది కొందరు ఇట్టే అంటారు, పిలుచుకురాబడైనా విశ్వాసి మందిరానికి రాలేదంటే ఏం చేస్తారు వీళ్ళు? కొందరు వాళ్ళ మాటిని నువ్వు చెప్పిందే కరెక్ట్, ఆ గుంపులోకి పోతారు. ఏం చేయాలా? మనము రాబట్టే వారిగా ఉండాలా, పోగొట్టుకునే వారిగా ఉండాలా? మనము చెప్పండి, రాబట్టుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఈ సౌలు రాజు నీ దేవునికి బలిష్టమైనది. కొందరు తెలివిగా మాట్లాడతారు. మీ సంఘం నా సంఘమా? కొందరు ఇంకా తెలివిగా మాట్లాడతారు. ఆయన దైవజనుడు అంటే ఆయన ప్రార్థన చేసేట ఆయన ఏదో తెలివి పరాయణలకు మాట్లాడతారు కొందరు. నేను అన్నీ వింటా ఉంటా.
మన ప్రతి మాట మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎదుటివాని యొక్క హృదయము గుచ్చే విధంగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక క్యాలెండర్ ఉంది మంది, యేసు కృప క్యాలెండరు ఉంటే నేను అడిగాను, మరి ఈ క్యాలెండర్ ఎవరిదిరా అన్నాడు. మా అక్క వాళ్ళ ఊరిలో, వలంపల్లిలో. ఈ క్యాలెండరా? ఇదిగో పలానాలో అన్నారు. ఆయన మా చర్చికి వచ్చానంటున్నాడు వీడు. ఎవరు? క్యాలెండర్లో ఉన్న మనోహర్ అన్నాను, వీడేమంటున్నానని. ఆయన మా చర్చికి వచ్చాను. ఆయన వీడే అంటున్నాడు ఆయన మా చర్చికి వచ్చాడని. అంటే ఏమంటున్నాడు? ఇది మా చర్చి, మా చర్చికే ఆయన. చాలా లోతుగా మాట్లాడేవాడు పిల్లగాడు. ఒక మాట మాట్లాడినే, ఈ చర్చి మాది, ఈ చర్చికి వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి మనోహర్ అనే మా చర్చికి వచ్చాడు. ఇలా అనుకుంటే మీరందరూ ఎంత ధన్యులు. మా చర్చి, మా మందిరం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గంభీరంగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీకు ఏం చెప్పినా చేసేవారిగా ఉంటే మనము ఏం చెప్పినా ఆయన చేస్తాడు. నేను చెప్పే మాటలు బాగా వినండి. ఆయన చెప్పింది మనం ఏం చేస్తే మనం చెప్పింది ఆయన అదే చేస్తాడు. వద్దన్నాడు. అబ్రహాంతో ఏం చెప్పాడు? సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేయాలంటే అబ్రహాం ఆపాడా లేదా? లోతు మీద అగ్నివర్షం పడకుండా అబ్రహాం పర్మిషన్ తీసుకున్నాడా లేదా? ఒక నరునితో సృష్టికర్త అయిన దేవుడు నేను చేయబోయే కార్యాన్ని దాచిపెట్టదనా అని అబ్రహాముతో దేవుడు ఎందుకు ఆలోచన చేశాడు? ఎందుకు? రహస్యం ఏమిటంటే అబ్రహాము దేవుడు ఏం చెప్పినా అబ్రహాము చేస్తాడు. అబ్రహాం, నీవు నీ ఇంటిని, నీ దేశాన్ని, బంధువులను, చుట్టాలను, స్నేహితులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్తే ఉన్న పాటున భార్యను, లోతు భార్యను తీసుకొని వెళ్ళాడు. తన ఏకైక కుమారుని తీసుకొని వచ్చి నీవు కొండ ఎక్కి ఆ కొండ మీద నీ కొడుకును బలి అర్పించమంటే మరో మాట మాట్లాడకుండా వెళ్ళాడు. అందుకే అబ్రహాముకు దాచిపెట్టకుండా దేవుడు చేయబోయే కార్యాన్ని అబ్రహాముతో ఆలోచించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనము ఆయన చెప్పింది చేయగలిగితే అది చిన్నదైనా పెద్దదైనా, అది ప్రార్థనైనా, పరిచర్య అయినా, ప్రసంగమైనా, అది వంట పనైనా, వడ్డించే పనైనా, ఆయన ఏం చెప్పినా మనం చేయగలిగినట్లయితే మన ఇంట్లో, మన ఆఫీసులో, మన ఉద్యోగంలో, మన పొలములో మనము చెప్పింది ఆయన చేయగలుగుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది నిజం. ఎందుకంటే మనము ఏది వినకుండా ఆయన మన మాట వినడు. మనము ఆయన చెప్పింది ఏది చేయకుండా ఆయన చేయమంటే ఏది చేయడు. మనము చేసినట్లయితే ఆయన మన ఇంటిని తన ఇంటిగా చూసుకొని మన ఇంటికి కావలసిన సమస్తాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఆయన చెప్పింది మనము చేయగలిగితే మనం ఏం చెప్పినా ఆయన చేయగలుగుతాడు. ఇది పచ్చి దిశ. మనం ఏం చెప్పినా దేవుడు నాకు బాగలేదు, నేను చేయలేను, నా చేత కాదు, నా వల్ల కాదు, యాదానికి ఇవ్వాలా, క్రిస్మస్కి ఇవ్వాలా, వార్షికోత్సవానికి ఇవ్వాలా, మీటింగులకి ఇవ్వాలా, చర్చికి ఇవ్వాలా, ఇంటి ప్రార్థన చేయడానికి వచ్చే నీకు ఇవ్వాలన్నా, ఆదివారం రోజు కానుకపెట్ల నీకు ఇవ్వాలన్నా, ఎన్ని దానిలో కనియాలని నువ్వు అడ్డాదిడ్డ క్వశ్చన్ వేసినావు అనుకో, ఆయన కూడా ఈ సంవత్సరం పని పెడతాడు, వచ్చే సంవత్సరం వర్షం పడకుండా పని లేకుండా ఏం చేస్తామా? ఏం చేయలేం. ఆయన చెప్పింది మనం చేసామనుకో, మనం ఏం చెప్పినా ఆయన చేస్తాడు. నీ పిల్లలు చెప్పినా చేస్తాడు. ప్రభువా
మా అమ్మ నాయన పనికి పోయినారు ప్రభా, వారికి తోడుగా ఉండు ప్రభా అంటే నీ పిల్లల ప్రార్థన విని నీకు దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవదూతలను ఉంచుతాడు నీకు తోడుగా. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు ఆయన చెప్పింది చేసేవాళ్ళు కావాలి. గుర్రాలకు గుగ్గుళ్ళు పెట్టిపోరా అంటే పెట్టాలి. ఏం చేయాలా? పెట్టాలా. కడుపున వచ్చాదేమో అనకూడదు. కట్టేయపోరా అంటే కట్టేయాల, అంతే. తర్వాత ఏం ఆప్షన్ వేయకూడదు. దేవుడు మనుషులు చెప్పినప్పుడు ఆలోచన చేయాలి. ఏదైనా మనుషులు చెప్పాడనుకో దాన్ని కొంచెం థింక్ చేయాలా, ఆలోచించాలా, ఇది కరెక్టా కాదా. దేవుడు చెప్పినప్పుడు పొరపాటును కూడా దేవుడు తప్పు చెప్పాడు. నేను నాశనానికి తీసుకువెళ్ళే మార్గాన్ని చెప్పాడు. దేవుడు చెప్పేది నువ్వు ఏం చేసినా నీకు ఆశీర్వాదం, నీకు దీవెన, నీకు క్షేమం, నువ్వు వర్ధిల్లుతావు. అవును. ఒక తల్లికి ఉద్యోగం వచ్చింది, 4,000 జీతం స్టార్టింగ్లోనే. నేను అన్నాను, దేవుడు నీకు మొదటి జీతం ఇచ్చాడు కదా, 4,000 మందిరానికి ఎక్క అన్న. అబ్బా అనేది ఏందన్నా, 4,000 నీకు ఇచ్చి నేనేం తినాలా? కష్టం కదన్నా, రూమ్ బాడీ కట్టాలా, గ్యాస్ తెచ్చుకోవాలా, సరుకులు తెచ్చుకోవాలా, కూరగాయలు తెచ్చుకోవాలా. నాకు తెలుసు తల్లి, నమ్మకంతో నువ్వు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు కదా, మొదటి జీతం దేవునికి ఇవ్వాలి, ఇది చట్టం అని చెప్పాను. మీరు నమ్మండి, 6 నెలలకే దేవుడు 40,000 చేశాడు ఆమెకు. స్తోత్రం చెప్పండి. 6 నెలలకే దేవుడు 40,000 జీతం చేశాడు. దేవుడు చేయబోయే కార్యాలను మనం ఊహించలేమండి. ఆయన ఏం చెప్తాడో మనం అది చేయాలి. ఆదివారం ఆరాధన కాబట్టి ఆరాధనకు రావాలి, పరిచర్య చేయాలంటే పరిచర్య చేయాలి, వడ్డించాలంటే వడ్డించాలి, వండాలంటే వండాలి, తిన్న తర్వాత శుభ్రం చేయాలంటే శుభ్రం చేయాలి, పాడమంటే పాడాలి, ప్రార్థించమంటే ప్రార్థించాలి, పరిచర్య చేయమంటే పరిచర్య చేయాలి, అందరికంటే లాస్ట్గా వెళ్ళమంటే లాస్ట్గా రావాలి, అందరికంటే ముందుగా రామంటే చేసి చూడండి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఆయన కొదువ ఉండదు, కొరత ఉండదు, తక్కువ ఉండదు. ఆయన చెప్పింది మనం చేసినట్లయితే మన జీవితంలో మనం ఏదైతే చెప్తామో, ప్రభా నాకు ఇది కావాలి ప్రభా అంటే దేవదూతలతో ఆయన మోసుకొని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. మనం ఆయన చెప్పిందల్లా ఊకట్టకుండా నా వల్ల కాదులే, నాకు నీరసంగా ఉంది, నాకు బలహీనంగా ఉంది, నాకు చేతులు నొప్పిగా ఉన్నాయి, నాకు వల్ల కాదు, నాకు నిద్ర వచ్చింది, నాకు పెళ్ళింది, నాకు పొలం ఉంది, నాకు ఇత్తనం ఉంది, నాకు కలుపు తీయాలా, నేను నాట్లేయాలా, నేను కోత కొయ్యాలా, నేను మోయాలా అని రకరకాలు చెప్పామనుకోండి, నీకు కూడా వచ్చాది సందర్భం. ఆయన నువ్వు అడుగుతావు కదా, అడిగినప్పుడు ఆయన కూడా అంటాడు, నాకు పనింది నాయన, ఇది నా పిల్లలు మందిరంలో ఉన్నారు, నేను వాళ్ళకి అడుకోవాలా, నేను వాళ్ళ అని చెప్పాడా? అంతే. దేవుడు నిన్నే ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవునికి బిడ్డలారా నువ్వు చేయాలి. హల్లెలూయా. చెయ్యక ఈ సౌలు రాజు తన పదవిని పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా కొందరు ఉన్నారు బైబిల్లో. గెహాజీ ఉన్నాడు కదా, ఆకాను ఉన్నాడు కదా బైబిల్లో. యెహోషువ చెప్పాడు, ఎరుకో పట్టణాన్ని ముట్టడి చేసిన తర్వాత శపితమైనది ఏది వద్దురనైనా దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడంటే, ఈ ఆకాను వెండి బంగారములు తీసుకొని డేరాలకు వెళ్ళి దాచిపెట్టి ఏమి ఎరిగినట్టుగా వచ్చాడు. మళ్ళా దేవుడు అపజయం కలుగజేశాడు. మర్యాద చెప్పండి. వంతు వచ్చింది, ఆకాను వంతు. ఆకోను లోయలోకి రాళ్ళతో కొట్టి లోయలో ఆకాను పడేశారు. దేవునికి బిడ్డలారా, చాలామంది ఈ చిన్నది ఏం కాదులే అని చాలా అనుకుంటారు. అదే మనకు నష్టాన్ని తీసుకొని వస్తుంది, నాశనాన్ని తీసుకొని వస్తుంది, పతనానికి తీసుకొని వెళ్తుందని మనం ఖచ్చితంగా గుర్తించాలి. అవును, దేవుడు ఏం చెప్పినా దేవునికి బిడ్డలారా, ఆయన మన తండ్రిలాగా, మన నాయకుడిలాగా, ఈ సంఘానికి, ఈ సహవాసానికి, ఈ మందిరానికి ఆయనే రాజు, ఆయనే తండ్రి, ఆయనే అధిపతి, ఆయనే నాయకుడు. ఆయన చెప్పింది మీరు చేయాలి, ఆయన చెప్పింది నేను చేయాలి. అప్పుడు మీకు ఆశీర్వాదము, నాకు ఆశీర్వాదము, మనందరికీ గొప్ప ఆశీర్వాదమే. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదం.
ఎందుకంటే మన దేవుడు మనము క్షేమంగా ఉండాలని ఆలోచించి చెప్తాడు, కానీ వేరే ఉద్దేశం కానీ కాదు. పేతురు వల వేశాడు కాబట్టి పేతురుతో నెక్స్ట్ స్టెప్ అన్నాడు, ఈ రోజు నుంచి నీవు మనుషులు పట్టే జాలరు కావు, చేపలు పట్టే జాలరు కావు, నీవు మనుషులను పట్టే జాలరివి. ఆయన చెప్పింది చేస్తే మనకు ప్రమోషన్, ఆయన చెప్పింది చేయకపోతే చెప్పండి ఆపోజిట్ డిమోషనేనా దాని అనేది? ప్రమోషన్కి బదులు అంతే. ఆయన చెప్పింది చేస్తే ప్రమోషన్, ప్రమోషన్ మీద ప్రమోషన్ దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆయన చెప్పింది చేయకుండా సాగులు చేసామనుకో డిమోషనే ఉండేది పోతూ ఉంటుంది. నేను చాలామందిని గమనిస్తూ ఉంటా, ఒక ఆదివారం మానుకుంటే ఏమైతుంది, ఒక ఆదివారమే కదా, రెండో ఆదివారం మానుకుంటారు, ఏమైతుంది, మూడో ఆదివారం కూడా మానుకుంటారు, ఏమవుతుంది. వీళ్ళు బలాగా మనస్సాక్షిత గద్దించబడకుండా ఏం నష్టం కలగలే, ఒక వారం అవుతుంది. కొందరికి ధైర్యం, ఒక వారం పోకపోతే ఏం కాదులే అని, ఏం కాదు. రెండో వారం అనుకుంటారు, ఇంకా ధైర్యం, 2 వారాలు అనుకునే ఏం కాలేదు, కీడు లేదు, రోగం లేదు, దరిద్రం లేదు, పేదరికం లేదు, సమస్యలు లేవు, బాగున్నాం. 3వ వారం మనం అనుకుంటాం, ఇంకా బాగున్నాం. 4వ వారం అనుకుంటాం, ఇంకా బాగున్నాం. నువ్వు బాగున్నావు అనుకుంటావు, నువ్వు సాతాను యొక్క గుప్పెట్లోకి పోతున్నావు అని అర్థం. అవును, ఒక తల్లి నాకు చెప్పింది, అన్న పంట వేసుకుంటున్నా ప్రార్థన చేయని చెప్పింది. చేర్చాలి అన్న అక్క అని అన్నకు చెప్పాను, పంట వేసుకో కానీ ఆదివారం రోజు పొలంలోకి పోవాకని చెప్పిన ఒక ఆదివారం పోలే, ఆదివారం రోజు పొలంలోకి, మిగతా వారాలన్నీ కూడా పొలంలోకి పోయింది. ఏమంటే కూలీలు వచ్చినారు, ఏమంటే నాటేసినారు, ఏమంటే కలుపుదిచ్చినారు, ఏమంటే ఇత్తనం వేసినారు, ఎన్ని చెప్పిందో ఇంకా లాస్ట్కి మందడానికే మానుకుంది. ఇలాంటి వాళ్ళందరూ ఈ కేటగిరీలే. 1 వారం, 2 వారం, 3 వారం, 4 వారం నెల మానుకున్నట్టే అయిపోయాగా గద్ద వచ్చి తన్నుకొని పోయినట్టుగా అపవాది వాళ్ళని తన్నుకోపోతాడు. చివరికి మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఆరోగ్యం సరిగా లేక మళ్ళా కొట్టుకుంటూ ఇక్కడికి రావాల్సిందే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏది కూడా మనము చులకనగా తీసుకోకూడదు. దేవుని గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనము చేయటానికి ఇష్టపడితే మన దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఆదివారం రోజు ఆరాధనలో పాల్గొనాలి, పరిచర్యలో పాల్గొనాలి, ఆయన చెప్పింది చేయాలి, ప్రార్థించాలి, పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, మోకరించాలి, నిలబడి ఆరాధించమంటే నిలబడి ఆరాధించాలి. ఆయన చెప్పింది మనం సమస్తము చేసుకుంటూ వచ్చినా మనకు దేవుడు మనం ఏం చేస్తున్నామో ఆయన మన విధేయత చూసి, మన తగ్గింపు చూసి, ఎలాగైతే యెహోషువ 40 సంవత్సరాలు మోషే దగ్గర కనిపెట్టుకొని ఓపికతో సహనముతో ఉన్న తరువాత ఈ యెహోషువను దేవుడు అభిషేకించి మోషేకు ఎలా తోడుగా ఉన్నాడు. యెహోషువ భయపడకు, నిబ్బరముగా ఉండు, ధైర్యంగా ఉండు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను, నీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలబడడు. ఒక అభయం అండి. దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలుగుతాడు. అవును, ఈ నయమానికి ఎలాగైతే పసిపిల్లవాని దేహం వలె మంచి ఆరోగ్యం కలిగిందో మన జీవితంలో కూడా ఆయన చెప్పింది చేయగలిగితే మన జీవితంలో దేవుడు పసిపిల్లవాని వలె దేహం వలె మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఆయన చెప్పింది చేస్తే నీ దరిద్రము, నీ పేదరికము, నీ కరువు, నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ శ్రమలు, నీ వ్యాధి బాధలు తొలగిపోతాయి. ఆయన చెప్పింది చేయకుండా, ఆయన సేవకులు చెప్పింది చేయకుండా, సంఘం చెప్పింది చేయకుండా, విశ్వాసాలు చెప్పింది చేయకుండా, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, ఇంట్లో వాళ్ళు చెప్పింది, బయటి వాళ్ళు చెప్పింది, అంతరాల కట్టలు చెప్పింది, ఈ శిల్కశాస్త్రాలు చెప్పింది చేసి, రకరకాల వ్యక్తులు చెప్పింది చేసి నష్టపోయేది ఎవరంటే వాళ్ళే. నిజం. ఎందుకంటే మన దేవుడు ఏం చెప్పినా మనకు ప్రయోజనకరమైన సంగతులు చెప్తాడు, కానీ నష్టానికి, కీడుకు, పతనానికి, నరకానికి వెళ్ళిపోయే సంగతులు, పొరపాటును కూడా మన దేవుడు బోధించడు, చెప్పడు. ఎందుకంటే
మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనిషి ఏం చెప్పినా స్వార్థంతో చెప్తాడేమో కానీ దేవుడు స్వార్థము లేని దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనిషి ఏం చెప్పినా స్వార్థముతో మాట్లాడవచ్చు, బోధించవచ్చు, చెప్పచ్చు. కానీ దేవునికి స్వార్థం అనేది లేదు. మన కోసం ప్రాణమే పెట్టాడు, రక్తమే కార్చాడు. మన కోసం నలిగి కరిగి ఇరిగి దంచబడి ఈడ్చబడి తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడు మన జీవితంలో మనకు ఎప్పటికీ నష్టాన్ని కలిగించే సంగతులు చెప్పాడు. మీకు డబ్బులు ఎక్కువయ్యి, నాకు డబ్బులు ఎక్కువయ్యి ఈ వస్తువులు లేకపోతే మందిరం డెవలప్మెంట్కి వాడుకోవడం లేదు. మనం ఏం చేసినా దేవుడు మనకు ఒక ప్రతిఫలం ఇస్తాడు అన్నటువంటి ఆలోచనే. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటాయి అన్నటువంటి ఆలోచన. మందిరంలోకి చిన్న చాప కొనుక్కొచ్చినా నీకు ప్రతిఫలం ఉంటుంది, చిన్న వైర్ కొనుక్కొచ్చినా నీకు ప్రతిఫలం ఉంటుంది, చిన్న గ్లాస్ కొనుక్కొచ్చినా ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. మనం అందరం కలిసి ఆగస్టు 26వ తేదీ జరగబోయే వార్షికోత్సవానికి ప్రభు కృపను బట్టి బాక్సులు రెడీ అయిపోయాయి, కోడియం రెడీ అయిపోయింది. ఇంకా భోజనాలు వచ్చిన సేవకులకు, విశ్వాసులకు గ్లాసులు, ప్లేట్లు, రైసు, చికెను, మసాలా సరుకులు, కూరగాయలు, వచ్చిన దైవజనులకు ఆఫరింగ్ అయితేమి, వాళ్ళకు భోజనాలు అయితేమి, అవన్నీ కూడా నాకు ఏమి సంబంధం లేదు అని అనుకోకుండా మనమందరము మనకు కలిగిన దాంట్లోనే ఈ పరిచర్యలో మనం ముందుకెళ్ళినట్లయితే మన దేవుడు గొప్పగా మనల్లో, మన కుటుంబాలను, మన సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు మన హృదయంలో దీవించనుగాక. ఆమేన్. మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. చక్కగా మోకరించండి. నీళ్ళు మోకాటి మీద మోకరించండి. రెండు చేతులు జోడించి మోకరించండి. ఆయన చెప్పింది నువ్వు చేసినట్లయితే, ఆయన చెప్పింది నువ్వు విన్నట్లయితే, ఆయన చెప్పిన ప్రకారం నువ్వు బ్రతికినట్లయితే, ఆయన చెప్పిన ప్రకారం నువ్వు జీవించినట్లయితే, ఆయన చెప్పిన ప్రకారం నువ్వు నడిచినట్లయితే, ఆయన చెప్పిన ప్రకారం నువ్వు ముందుకు సాగినట్లయితే, సంఘములో, సమాజములో, ఇంటిలో, పొలములో, ఆఫీసులో, ప్రతి చోట దేవుడు నిన్ను కొండ మీద కట్టబడిన పట్టణం వలె, ఎప్పుడు ఉప్పుకు చూడు నీటి ఊట వలె, పచ్చని ఒలివ చెట్టు వలె, అంజూరపు చెట్టు వలె, నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లుగా నీవు ఎదుగుతావు. చేయడం కావాలి. ఆయన ఏం చెప్పినా చేయాలి. కూర్చోమంటే కూర్చోవాలి, మోకరించమంటే మోకరించాలి, ప్రార్థించమంటే ప్రార్థించాలి, ఆరాధించమంటే ఆరాధించాలి, పరిచర్య చేయడమంటే పరిచర్య చేయాలి. నీకు క్షేమం, నీకు ఆశీర్వాదం, నీకు దీవెన, నీవు ధన్యుడవు. ఆయన పరిచర్యలో పాలుపంపులు పొందుట నీవు ధన్యుడవు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్పనైనా యేసయ్యా, మీ పాదములకు కోట్ల కొలది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ కృప, నీ కనికరము, నీ తోడు, నీ సన్నిధి, నీ కాపుదల మాతో ఉంచి నైనా నా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు తండ్రి. గొప్ప తండ్రి, నమ్మదగిన తండ్రి,
కనికరం కలిగిన తండ్రి, జాలి కలిగిన తండ్రి, యేసయ్యా నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు, మా కొరకు రక్తము కార్చిన దేవుడవు, మా కొరకు సిలువను మోసిన దేవుడవు, మా కొరకు రక్తము ముద్దగా మార్చబడిన దేవుడవు. తండ్రి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, యేసయ్యా మీ పాదములకు స్తోత్రములనైనా, మీ పాదములకు వందనాలు తండ్రి. నీవు చెప్పింది మేము చేయగలిగితే మేము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము, క్షేమంగా ఉంచాము అయ్యా, అన్ని విషయాలలో వర్ధిల్లుతాము. మాకున్న దరిద్రము గాని, పేదరికము గాని, కరువు గాని, కష్టము గాని, కన్నీళ్లు గాని, శ్రమలు గాని, దరిద్రము గాని తొలగిపోతాయని మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. నయమాను చెప్పినట్లుగా వెళ్ళి యొర్దాను నదిలో మునిగి పసిపిల్లవాని దేహం వలె మార్చుకున్నాడయ్యా. నా తండ్రి, ఇదిగో పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆరి రాతు బాణల నిండా నైనా నీళ్లను నింపినప్పుడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చి ఆ పెండ్లి విందులో కొరతను తీర్చావు తండ్రి. నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ యెహోషువ దైవజనుడైనటువంటి మోషే గారు చెప్పినట్లుగా విని యుద్ధము చేయమంటే యుద్ధం చేశాడు, ప్రార్థించమంటే ప్రార్థించాడు, కొండ ఎక్కమంటే కొండ ఎక్కాడు. అందుకే మోషే తరువాత మోషే అంతటి దైవజనునిగా యెహోషువను మీరు మార్చారు. మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన సౌల్ రాజు అయ్యా, చిన్న వయసులో రాజును చేస్తే అయ్యా నీ ఆజ్ఞ వినక, నీ మాట వినక, నీ మాట అవిధేయత చూపించి నీకు లోపడకుండా శపించబడినటువంటి వాటిని నైనా నీకు బలి అర్పించాలని పదవిని ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా మాతో మాట్లాడారు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ నీ యెహోవాను విసర్జించావు గనుక నిన్ను కూడా నిన్ను ఆయన విసర్జించనని మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రోజు నుంచి నాయన మా జీవితంలో మేమందరము కూడా చిన్న పనైనా పెద్ద పనైనా మేమందరమునైనా నీ సన్నిధిలో మేమందరూ ప్రభువా, ఇది నీ సేవ, ఇది నీ పరిచర్య, ఇది నీ సంఘము, నీవు రక్తము కాచి కట్టబడిన సంఘమని భయముతో భక్తితో వినయ విధేయత కలిగి మీరు చెప్పినవన్నీ కూడా నీ బాధల దగ్గర చేసుకుంటూ ముందుకు వెళ్తూ నీ ఆశీర్వాదాలు అనుభవించినట్లుగా సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో మా కొరకు రక్తం కార్చి గాయాలు పొంది సిలువను మోసి మొగపై ఉమ్ము వేపించుకొని కొడా దెబ్బలు తిని వసహీనుడిగా ఆకాశానికి భూమికి పక్షిలాగా వేలాడి ప్రాణం పెట్టిన యేసయ్య పరిశుద్ధమైన నామములో మా స్తుతి ఆరాధన మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.